ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, రాశినాథుడైనటువంటి బుధుడు 3వ స్థానంలో ఉంటూ వక్రిస్తున్నాడు 6వ తేదీ నుంచి. సో కొంతమంది గవర్నమెంట్ వ్యక్తుల యొక్క పరిచయము చేసుకోవాలి, వాళ్ళతో డీల్స్ నడిపించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడం, మరలా కొంతకాలం జర్నీ తర్వాత ఇది వద్దులే, ఇవి మనకి సెట్ అయ్యేటట్లేవని వెనక్కి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ వాటి వల్ల కొంత భయము, కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది 17వ తేదీ వరకు. బికాజ్ ఆఫ్ 2వ స్థానంలో రెవెన్నందుకు, బికాజ్ ఆఫ్ 3వ అధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు వాళ్ళ వల్ల కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా ఫైనాన్షియల్ స్ట్రెస్ మీకు ఎక్కడ జరగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు చేయవలసిన సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఈ యొక్క 8వ తేదీ నుంచి మౌఢ్యమి కూడా పోతుంది. కాబట్టి 8వ తేదీ వరకు ఖచ్చితంగా మీరు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినియై నమః అనేటువంటి నామస్మరణ చేయండి. అలాగే ఇక్కడ ఈ 3వ అధిపతి 3వ స్థానంలోకి 17వ తేదీ నుంచి వెళ్తున్నాడు. కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్కి ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి, అసెట్స్, వాహనం ఏదైనా తీసుకోవాలనుకుంటే 25వ తేదీ లోపలే తీసుకోండి. 25వ తేదీ తర్వాత తీసుకోకండి దయచేసి. అక్కడ వాహనం తీసుకుంటే వాహనం సరైన వాహనం దొరకకపోగా దానివల్ల ఏదైనా డ్యామేజెస్ ఉంటాయి. అలాగే 4వ స్థానంలో శుక్రకేతువులు అయినందుకు ఏమవుతుందంటే ఎవరైనా స్త్రీ మూలకంగా కొంతవరకు అసెట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటివి ఏమైనా ఉంటే ముందుగానే సెటిల్ చేసుకోండి. అలాగే ఈ యొక్క గృహంలో, ముఖ్యంగా గృహంలో కూర్చొని ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః అనే నామస్మరణ చేయండి. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది దీని ద్వారా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు కూడా కాస్త ఎవరైనా స్నేహితుల మూలంగా ఏదైనా అసెట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ అధిపతి 12లో ఉండడము అనేటువంటిది పర్టికులర్గా ఇక్కడ మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ 6వ అధిపతి 12 అనేటువంటిది మీకు 100% కూడా మీరు చేసే ప్రయత్నం, శత్రువుపై జయాన్ని, మీరు చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం అవుతుంది. శత్రువు అనేటువంటిది ఓడిపోవడానికి కూడా తోడ్పడుతుంది. ఇది ఒక విపరీత రాజయోగాలు, వన్ ఆఫ్ ది విపరీత రాజయోగ లగ్నాధిపతి ఉన్నందుకు. కాకపోతే అటువంటి వాటిల్లో కాస్త ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, విదేశాల్లోకి వెళ్ళడానికి, విదేశీ సంబంధించినటువంటివి ఏవైనా మీరు పొందడానికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫండింగ్కి వీటికి చక్కగా యోగిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు శనివారం పూట చేయకండి. బికాజ్ ఆఫ్ సాటర్డేస్ మీరు ఏదైనా వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన చేసే విషయంలో అది దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చూసుకున్నట్లయితే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా మంచి లబ్ధి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.